కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసు తెలుగు రాష్ట్రాల్లో సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. దోపిడీ స్కెచ్ ఎగ్జిక్యూషన్, జులై సినిమాను తలపించే ప్లాన్, పోలీసులు చేజింగ్ సీన్స్, దొంగల ఎస్కేపింగ్ స్కిల్స్, ఇలా ఒకటా రెండా ప్రతిదీ సంచలనమే. అంతేకాదు ఈ దోపిడీ వెనుకున్న మాస్టర్ మైండ్ సుబోధ్ సింగ్ చిట్టా అయితే చాలానే ఉంది. అతడి కస్టోడియల్ విచారణలో సంచలన విషయాలు రాబట్టారు పోలీసులు. జైల్లో పరిచయం, నెలవారీ జీతాలు, ప్రతిభ చూపించిన వారికి బోనస్లు, దోపిడీల కోసం ప్రత్యేక యాప్ నిర్వహణ, ఇలా ఒక్కొక్క విషయాన్ని అతడు బయటపెడుతూ ఉంటే వీడు మామూలుడు కాదురా బాబు అంటున్నారు విచారణాధికారులు. మరోసారి తెరపైకి కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ కేసు. సుబోధ్ సింగ్ కస్టోడియల్ విచారణలో సంచలనాలు. జైలు నుంచే పీఎంజే జ్యువెలరీ దోపిడీకి స్కెచ్, దోపిడీ నెట్వర్క్ కోసం ప్రత్యేక యాప్, గోల్డ్ థీఫ్ గా సుబోధ్ సింగ్ కు మరో పేరు, ఇప్పటి వరకు 400 కిలోల గోల్డ్ చోరీ. మే 3న కరీంనగర్ పీఎంజే జ్యువెలరీలో జరిగిన దోపిడీ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. పట్టపగలు ఆయుధాలతో ఎంట్రీ ఇచ్చి భారీ దోపిడీకి పాల్పడ్డారు దొంగలు. అంతేకాదు దమ్ముంటే పట్టుకోండి అనే విధంగా తమ ఫేస్ ఐడిని వదిలి వెళ్లారు. దీంతో కేసును ఛాలెంజ్ గా తీసుకున్న కరీంనగర్ పోలీసులు విస్తృతంగా గాలించి ఒక్కొక్క క్లూని సేకరిస్తూ ఆ ముఠా ఆట కట్టించారు. బీహార్, పశ్చిమ బెంగాల్కు వెళ్లి దోపిడీ గ్యాంగును ఈడ్చుకొచ్చారు. ఈ కేసులో ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేశారు. ప్రధాన సూత్రధారి అయిన సుబోధ్ సింగ్ ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు బీహార్ జైల్లో ఉండడంతో పీటీ వారెంట్ పై కరీంనగర్ కు తీసుకొచ్చారు పోలీసులు. అనంతరం కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించగా నివ్వెరపోయే నిజాలు బయటపడ్డాయి. బీహార్కు చెందిన సుబోధ్ సింగ్ చదివింది కేవలం 10వ తరగతి మాత్రమే. కానీ టెక్నాలజీని వాడుకోవడంలో ఆరితేరాడు. అంతేకాదు దోపిడీల కోసం అతడు ఒక ప్రత్యేకమైన యాప్ను వాడుతూ ఉండడం పోలీసులకు మరింత షాక్ ఇచ్చింది. జైలుకు వెళ్లినప్పుడు పరిచయమైన వారిని ముఠాలో చేర్చుకుని ఒకరి గురించి మరొకరికి తెలియకుండా జాగ్రత్త పడేవాడు. వీరందరి ఫోన్లలో తాను ఉపయోగిస్తున్న యాప్ను డౌన్లోడ్ చేయించి వారికి లక్ష్యాలను నిర్దేశిస్తాడు. టార్గెట్లను ఫినిష్ చేసిన వారికి ప్రతి నెల జీతాలు ఇస్తాడు. అంతేకాదు ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బోనసులు సైతం అందిస్తూ ఉండడం కొసమెరుపు. గ్యాంగ్లో ఉన్నవారిలో కొంతమందికి బంగారం దోపిడీ చేయాలని ఆదేశాలు ఇస్తాడు. మరికొందరికి వాటి రవాణా బాధ్యతలు అప్పగిస్తాడు. ఇంకొందరికి వాటిని విక్రయించే పనులు నిర్దేశిస్తాడు. వీరిలో ఏ ఒక్కరికి మరొకరి వివరాలు తెలియవు. వీరంతా యాప్ ద్వారానే ఆదేశాలు అందుకుంటారు. ఈ విధంగా సుబోధ్ సింగ్ పై బీహార్, కోల్కతా, మధ్యప్రదేశ్, యూపీ, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో 27 కేసులు నమోదయ్యాయి. అతడు తన గ్యాంగ్ ద్వారా ఇప్పటి వరకు 400 కిలోల బంగారాన్ని దోపిడీ చేశాడు. దీంతో అతడికి గోల్డ్ థీఫ్ అనే మరో పేరు కూడా ఉంది. ఈ బంగారంలో అధిక శాతం నేపాల్లోనే విక్రయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. సుబోధ్ సింగ్ తన నెట్వర్క్లో దొంగలే కాదు, పోలీసులు, జైలు అధికారులు, లాయర్లు కూడా ఉన్నారని కస్టోడియల్ విచారణలో తెలిపినట్లు పోలీస్ వర్గాలు అంటున్నాయి. వీరికి ఎంత కావాలంటే అంత మొత్తం చెల్లిస్తాడట సుబోధ్ సింగ్. అంతేకాదు తన మాట వినని వారిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడని చెప్తున్నారు. జైలులోని ఖైదీలకు డబ్బు ఎరగా చూపించి తన గ్యాంగులోకి ఆహ్వానిస్తాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అతడిని కరీంనగర్ జైలు నుంచి చెర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. ప్రస్తుతం సుబోధ్ సింగ్ అక్కడే జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. మాస్టర్ మైండ్ సుబోధ్ సింగ్ నేరాలు, ప్లాన్ ఆఫ్ యాక్షన్ చూసిన తెలంగాణ పోలీసులు నివ్వెరపోతున్నారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో అతడి స్టోరీని కేస్ స్టడీగా బోధించే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు.